జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమైన బహుజనులందరూ కూడా జై జ్యోతి, జై క్రాంతి, జై పూలే, జై అంబేద్కర్, జై భీమ్లతో చరిత్రను మనం చూసినట్టయితే, భారతదేశ చరిత్రను మనం పరిశీలించినట్టయితే మహాత్మా జ్యోతిబా పూలే పుట్టే కంటే ముందు ఒక చరిత్ర, మహాత్మా జ్యోతిబా పూలే పుట్టిన తర్వాత మరొక చరిత్ర. చాలా మంది చరిత్రను చదువుతారు, కొద్ది మంది చరిత్రను అనుసరిస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే, పిడిగడంత మంది మాత్రమే ఆ చరిత్రను తమ యొక్క విధానంగా మలుచుకొని చరిత్ర సృష్టిస్తారు. అలాంటి చరిత్ర యుగ పురుషులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు. ఎందుకంటే అప్పుడు కునారిల్లుతున్న సమాజాన్ని బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిమ్న జాతులు, పీడితులు, తాడితులు అందరూ కూడా ఒక మనుషులుగా చూడరాని నాటి సమాజాన్ని ఒక పిడికడంత మంది అగ్రవర్ణాలు, మేధావులు, కులీనుల పెత్తందారీతనమున్న సమాజాన్ని చాలా మిగతా వాళ్ళందరినీ కూడా తొక్కేయడం జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, తర్వాత రాజకీయ పరంగా వాళ్ళకి ఏ విధమైన సుభిక్షత అనేది లేకుండే, అసలు వాళ్ళను మనుషులుగానే చూడకుండే, మూతికి ముంత, నడుముకు గంట, ఎలుక తాటాకుతోటి దళితులు, మహాదళితులు, శూద్రులు, అతిశూద్రుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉండే. అందరూ మనుషులే కదా, అందరూ మనుషులే అయినప్పుడు, అందరినీ దేవుడే సృష్టించినప్పుడు ఈ హెచ్చు తగ్గులు ఎందుకు అనే ఒక విధానంతో అదే తన నినాదంగా తీసుకొని సమాజాన్ని చాలా పరిశీలించి, పరిశోధించి, పర్యవేక్షించి గులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రాసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి దాని ద్వారా